కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చాలండి. చూడండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటను మనం శ్రద్ధగా గమనించినట్లయితే దావీదు స్పష్టంగా చెబుతున్నాడండి. ఏమని ఈ కీర్తనలో చూడండి, దావీదు దేవుని మహిమపరుస్తూ ఏమని తెలియపరుస్తున్నాడంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. చూడండి, దేవుని యొక్క దూత ఎప్పుడు మనుషుని చుట్టూ కావలి ఉండింది? ఎప్పుడండి? దేవుని యందు మనుషునికి భయం కలిగినప్పుడు అంట. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండిందంటే, యెహోవా చూడండి విషయంలో మనుషుడికి ఏముండాలంట? భయం అనేది ఉండాలంటే దేవుని దృష్టిలో మనుషుడు ఎలా ఉండాలంటే దేవునికి భయపడేవాడిగా ఉండాలి. చూడండి, భయం ఎలా తెలియపరచబడింది? దేవుడికి నువ్వు భయపడుతున్నావు అని ఎలా తెలియపరచబడింది? ఎలా తెలియపరచబడిందండి? ఎలా తెలియపరచబడింది చెప్పండి. మనం ఎక్కువ ప్రార్థన చేస్తే తెలియపరచబడిందా? ఎక్కువ ఉపయోగకరమైనటువంటి చూడండి పేదలకు ఆహారం ఇస్తే తెలియపరచబడిద్దా? ఎక్కువ మేలు చేస్తుంటే తెలియపరచబడిద్దా? ఎక్కువ చూడండి అనాథ బిడ్డలు ఆదుకుంటే తెలియపరచబడిద్దా? ఎక్కువగా చూడండి మందిరానికి వెళ్తే తెలియపరచబడిద్దా? ఎక్కువ చూడండి ఇదిగో దేవుడి దృష్టికి ఇష్టంగా బ్రతికితే తెలియపరచబడిద్దా? లేదంటే చూడండి తెల్లని వస్త్రాలు వేసుకొని దేవుని యొక్క బిడ్డని పిలిపించబడితే తెలియపరచబడిద్దా? లేదంటే దేవుని యొక్క పేరు పెట్టుకొని చూడండి ఇదిగో బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క మంచి పేర్లు పెట్టుకొని నడవడిగా చూడండి మంచిగా లేకపోతే తెలియపరచబడిద్దా? ఎప్పుడండి యెహోవా యందు భయభక్తులు గలవారు అని తెలియపరచబడింది? ఎప్పుడు తెలియపరచబడిందండి? ఎప్పుడండి? చూడండి, ఒక పట్టణం ఉందంట. చూడండి ఇదిగో యూదులంట, యూదా దేశంలంట యెహోయాకీం అనేటువంటి ఒక రాజు ఉన్నాడంట. ఎవరున్నారు? ఒక రాజు ఉంటే చూడండి, ఆ రాజు చూడండి ఆ దేశాన్ని పాలిస్తున్నటువంటి 3వ సంవత్సరం అంట ఆ దేశం మీదకి బబులోను రాజు అంట నెబుకద్నెజరు అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ రాజ్యం మొత్తాన్ని ఏం చేశాడండి? ఏం చేశాడంట? ఆ రాజ్యం మొత్తానంట ఈయన అప్పగించుకున్నాడంట. ఏం చేశాడు? ఆ రాజ్యం మీద అంట దాన్ని ముట్టడి వేసాడంట. యెరూషలేముని ముట్టడి వేసాడు. యెరూషలేముని ముట్టడి వేసి ఆ యూదా ప్రజల్ని వారిలో కొంతమంది చూడండి ఎవరినంటండి? కొంతమందినంట సౌందర్యం ఉన్నటువంటి వారిని, సకల విద్యలో ప్రావీణ్యత కలిగినటువంటి జ్ఞానము కలిగిన వారిని, తత్వ జ్ఞానము తెలిసినటువంటి కొంతమంది చూడండి ఆ రాజ్యంలో ఉన్నటువంటి యూదుల్ని, ఎవరండి? యూదుల్ని చూడండి ఈ నెబుకద్నెజరు అంట కట్టడి చేసుకున్నాడంట. కట్టడి చేసుకొని వారికి కల్దీల విద్య నేర్పాడంట. ఎందుకు? ఈ నెబుకద్నెజరు రాజు కింద బానిసలుగా చూడండి వారికి ఉద్యోగం ఇచ్చి వారి ద్వారా చూడండి ఆ రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి ఆలోచనతో ఈ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంట? ఆ యూదుల్లో కొంతమంది యవనస్తుల్ని తీసుకొని వారికి జ్ఞానం ఉన్న ప్రజల్ని తీసుకొని వారికి చూడండి ఈ కల్దీల యొక్క విద్యని నేర్పి ఆ రాజ్యంలో చూడండి ఒక అధిపతులు కూర్చోడంట. ఎలా ఉంచాడు? అధిపతులు కూర్చున్నటువంటి సమయంలో కొంతకాలంలో చూడండి ఆ రాజ్యము ప్రసిద్ధి కలిగి ఉంది. ఎలా ఉందో చెప్పండి? ఆ రాజ్యము చూడండి అభివృద్ధి పరచబడుతున్నటువంటి సమయంలో అంట ఈ నెబుకద్నెజరు రాజుకి ఏమనిపించిందంటే, ఏమనిపించిందండి? ఒక బంగారు ప్రతిమని చేయాలనిపించిందండి. దేని చేయాలనిపించింది?
బంగారు ప్రతిమని చేసి చూడండి, బంగారు ప్రతిమని చేసి ఏమని చేశాడంట? ఏం చేశాడండి? ఆ చేసినటువంటి బంగారు ప్రతిమంలో బబులోను దేశంలో ఉన్నటువంటి దూరాయన మైదానం అంట దాన్ని నిలువ పెట్టించాడంట. అది ఎంత ఉంది? 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పు ఉన్నాయి. చూడండి, బంగారు దేవతలు ఒక దాన్ని తయారు చేశాడంట. ఏం చేశాడండి? చూడండి, బంగారు దేవతను ఒక దాన్ని తయారు చేసి అక్కడున్న ప్రజలందరికీ ఏమని చెబుతున్నాడంటే, ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి సకల జాతి వారును, ఇక్కడ ఉన్నటువంటి అన్ని భాషలు కలిగినటువంటి వ్యక్తులను, ప్రతి ఒక్క మనుషులను ఏం చేయాలంటే, ఇదిగో ఈ ఉన్నటువంటి ఈ భాషల వారందరూ ఒక సమయంలో ఇదిగో బాగా పెరగోవి, పెద్దమైన సంపోని, వీణ ఇవన్నీ చూడండి వినబడినప్పుడు అంట ప్రతి ఒక్క మనుషుడు ఈ ప్రతిమ యొద్దకు వచ్చి ఏం చేయాలంట? దానికి సాష్టాంగపడి నమస్కరించాలని చెప్పాడండి. ఎవరు? రాజు నెబుకద్నెజరు రాజు ఒక శాసనాన్ని తీసుకొచ్చాడు. ఏమనండి? ఆ బంగారు ప్రతిమకి ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి చూడండి వాయిద్యాలు వాయించబడతాయో, అప్పుడు ఆ వాయిద్యాలు వాయించబడినటువంటి సందర్భంలో ప్రతి మనుష్యుడు ఏంటండి, ప్రతి మనుషుడు వచ్చి ఇతని యొద్ద ఆ ప్రతిమ యొద్ద నమస్కారం చేయాలని చెప్తే అంట కొంతమంది ఏం చేశారంట? ఆ ప్రతిమకి ఏం చేయలేదండి? నమస్కరించలేదు. ప్రియమైన సహోదరి సోదరుడా, నమస్కరించబోతే చూడండి అక్కడున్న అధిపతులు ఈ యూదుల్లో కొంతమంది నమస్కరించట్లేదని ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఈ మాటలు? ఎవరి యొద్దకు తీసుకొచ్చారండి? రాజు యొద్దకు తీసుకొచ్చారు. రాజు యొద్దకు తీసుకొస్తే రాజు ఏం చేస్తున్నాడంటే, ఎవరయ్యా వినండి అని చెబితే చూడండి ఎవరన్నా అక్కడ వినండి, ఎవరన్నా? షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి 3 అధిపతులు ఆ ప్రతిమకి ఏం చేయలేదంట? నమస్కారం చేయలేదండి. ఎందుకని? యూదులకు చూడండి ఒక కట్టడం ఏమనంటే, సజీవుడైన దేవుడికి తప్పితే ఏ ప్రతిమకి ఏం చేయకూడదంట? నమస్కరించకూడదంట. ఒక ఆజ్ఞ ఉందండి. ఏమన్నా చెప్పండి? రాజు అంట చూడండి ఈ షడ్రకు, ఈ మేషకు, అబేద్నెగోని పిలిపించి, అయ్యా ఎందుకని మీరు ఇలా జీవిస్తున్నారు? ఎందుకని నేను ఇదిగో బంగారు ప్రతిమకు దాన్ని సిద్ధపరిస్తే దానికి మీరు ఎందుకు నమస్కారం చేయట్లేదు అని అడిగితే చూడండి వారు ఏం చేస్తున్నారంట? దానియేలు గ్రంథం 3:16 చదువుకున్నట్లయితే, షడ్రకును మేషకును అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పి నెబుకద్నెజరు ఇందును గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న మేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపకయు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపకమని తెలుసుకొనుము. ఏంటంటే రాజు తీర్మానం చేస్తారు, అయ్యా రాజా ఇదిగో మేము దేవించే దేవుడు
ఎవరండి? మీరు సేవించే దేవుడు ఎవరన్నా? జీవం కలిగిన దేవుడు అండి. ఆ ప్రతిమలో ఏమి లేదండి, జీవం లేదండి. ఒక బొమ్మలో జీవం ఉంటుందా చెప్పండి? ఈ రాజు చూడండి మూర్ఖంగా ఒక బంగారు ప్రతిమను పెట్టి దీన్ని నమస్కారం చేయమంటే, చూడండి ఇదిగో ఇశ్రాయేల్లో ఈ యూదా జనం అనేవారు చూడండి ఇదిగో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలండి. వీరంట సజీవుడైన దేవుడికి తప్పితే ఎవరికి నమస్కారం చేయరండి. ఎవరికి భయపడతారు చెప్పండి? వీళ్ళు ఎవరికి భయపడతారు చెప్పండి? యెహోవాకే, దేవునికి భయపడతారండి. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ వారి యొక్క దేవదూతలు కావలి ఉంటే ఏం చేస్తాయంట? రక్షిస్తాయండి. దేవుని యందు భయం అంటే ఏంది చెప్పండి? ఏదండి దేవుని యందు భయం అంటే? చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు ఒక అధిపతులు అండి, ఒక రాజ్యానికి అధిపతులు. చూడండి, ఈ రాజ్యం అధిపతులు ఉన్న వీరు వారికి ఎంత ఆదాయం ఉన్నా కానీ, ఎంత సమృద్ధి ఉన్నా కానీ, రాజు చెప్పిన మాట విన్నారా? రాజు ఏం చెబుతున్నాడు? మీరెందుకు నాకు భయపడతలేదు? వీళ్ళేమన్నారండి? అయ్యా ఇదిగో నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి చింతమాకు, నీకు సమాధానం చెప్పేటువంటి బాధ మాకు లేదయ్యా. నిన్ను బాధ పెట్టాలని కాదయ్యా. ఎందుకంటే మేము ఈ బంగారు ప్రతిమలకు కానీ ఈ దేవతలకు కానీ మేము నమస్కారం చెయ్యం. ఒకవేళ నువ్వు అగ్నిగుండంలో మమ్మల్ని పడవేసినా బాధ లేదా. ఎందుకంటే దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించపోయినా కానీ చూడండి వీళ్ళలో ఏముందండి? ఏమని చెప్పండి? దేవుడు అంటే భయం ఉందా? ఉందండి. వీళ్ళు చూడండి ఎలాంటి వారంటే ఎప్పుడు చూడండి యెహోవాకు ప్రార్థన చేసే వాళ్ళంట. చూడండి ఇదిగో వారు వేరొక దేశంలో ఉన్నా కానీ అలా అధిపతులు ఉన్నారంటే వారి యొక్క విధి కాదు, వారి యొక్క జ్ఞానము కాదు, వారి యొక్క బలము కాదు. చూడండి దేవుడి కృప పట్టేవారు అధిపతులు ఉన్నారు. అందుకని వీరికి దేవుడు అంటే ఏంటండి? భయం. చూడండి, మనకు బంగారం వచ్చిందనుకో, మనకు ఆస్తి వచ్చిందనుకో, మనకు పొలాలు ఉన్నాయి అనుకో, మనకు ధనం ఉందనుకో, మన జ్ఞానం ఉందనుకో, ఇంక మనం ఎవరికి భయపడతామండి? కడుపు నిండితే మనం ఎవరికైనా భయపడతామండి? ఎవరికి భయపడపడి మంచి సహోదరి, అసలు దేవుడికి అసలు భయపడమండి. దేవుని సన్నిధికి రావు, ప్రార్థన చేయం, దేవుడి మాట ప్రకారం జీవించం. వీరికి ఎందుకు భయం కలిగిందంటే చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 6వ వచనం చదువుకున్నట్లయితే, దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైనున్న ఆకాశం అంతే గాని, కిందనున్న భూమి అంతే గాని, భూమి కిందనున్న నేల అంతే గాని ఇండు దేని పోలికలైనను విగ్రహములు చేసుకొనకూడదు, వాటికి నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడని నేను రోషం గల దేవుడు, నన్ను దూషించిన వారిని నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుని మీదకి రప్పించును. ఏందండి? నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములో 1000 తరముల వరకు కరుణించు వారిని ఉన్నాను. చూడండి ఏంటంటే తండ్రి మాట అనుకో, తండ్రి ఏం చేస్తారు చెప్పండి? మనల్ని తండ్రి మాట అనకపోతే తండ్రి ముద్దు పెట్టుకుంటాడండి, ఎత్తుకుంటాడా, హత్తుకుంటాడా? తండ్రి మాట అనకపోతే తండ్రి ఏం చేస్తాడండి? తండ్రి మాట అనకుండా తాగి తిరుగుతుంటే ఏం చేస్తాడు? తండ్రి మాట అనకుండా జోదం ఆడుతుంటే ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? ఇంటికి పిలిచి శిక్షిస్తాడా? కరుణెత్తాడా? ఏదండి?
కొడతారా లేకపోతే చక్కగా ఇంకా పోయి జోతం ఆడరని డబ్బులు ఇస్తాడండి? ఏం చేస్తాడు? చూడండి, ఇదిగో ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు విడిపించి ఇదిగో అనేకమైనటువంటి సూచక్రియలు మహత్కార్యాలు జరిగించి ఎంతో ప్రేమగా వారికి సంతానాన్ని కలుగు చేసి వారిని అభివృద్ధిపరిచి అనేకమైన దేశాలు వారికి అప్పగిస్తే వారు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారండి? విగ్రహాలకి నమస్కారం చేస్తున్నారంట, విగ్రహాలని తయారు చేసుకుంటున్నారంట. దీనికేమి లేదు, భయం లేదండి. చాలా మంది క్రైస్తవులు చూడండి విగ్రహారాధన చేస్తారు. విగ్రహాలే దేవుడు అనుకున్నాను క్రైస్తవులు అంట. పుట్టుకతో క్రైస్తవులైంది చూడండి, దేన్ని ఆరాధిస్తున్నావు నువ్వు? యేసు ప్రభు పుట్టుకలకు ఆరాధిస్తారంట. లోకంలో ఉన్నటువంటి ఫోటోలను ఆరాధిస్తారు, విగ్రహాలను ఆరాధిస్తారు. చూడండి, ఇదిగో ఇశ్రాయేలు అంటే ఎలాగున్నారంట? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదంటే నువ్వు ఇదిగో ఏందంట, ఏం చేసుకోకూడదంటండి? ఆకాశం అందు కానీ కిందనున్న భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ ప్రతిమకి, ప్రతిమ అంటే ఏంటండి? బొమ్మ, రూపం. ఏ రూపానికి? అది స్వరూపమైన రూపమైన దేనికి నువ్వు నమస్కారం చేయకూడదు. ఎందుకంటే దేవునికి ఏ రూపం లేదండి. చూడండి, ఇదిగో యెహోవాని కానీ యేసు ప్రభువుని కానీ చూడండి, ఇదిగో పరిశుద్ధాత్మ కానీ రూపం ఉందా? రూపం ఉందండి? రూపం లేదు ప్రియమైన సహోదరు. రూపాన్ని మనం సృష్టించుకుంటున్నామండి. ఏంటంట? దేవుడు ఎవరంటండి? దేవుడు ఆత్మ. వాక్యం ఏం చెబుతుంది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ నువ్వు ఎలా ఆరాధిస్తున్నావు? ఇంకా చూడండి, యేసు ప్రభు బొమ్మల్ని ఆరాధిస్తున్నావు. ఇంకా చూడండి, ఇదిగో లోకానుసారమైన విగ్రహాలను ఆరాధిస్తున్నావు. ఇంకా చూడండి, ఇదిగో వ్యర్థమైనటువంటి చెక్క బొమ్మల్ని ఆరాధిస్తున్నావు. కొంతమంది చూడండి నక్షత్రాలను ఆరాధిస్తారు, స్టార్లు పెట్టి ఆరాధిస్తారు, అనేకమైన వాటిని పెట్టి ఆరాధిస్తారు. కానీ నువ్వు దేన్ని ఆరాధించాలంట? దేవుడు ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఆరాధిస్తున్నావో అప్పుడంట నువ్వు యెహోవాకి ఏం చేసినట్టు అంట? భయపడినట్ట. చూడండి, ఈ మనుషులు రాజుకు భయపడ్డారా? రాజు ఎలాంటి వాడండి? ఎలాంటి వాడు చెప్పండి? నువ్వు మాట వినకపోతే నిన్ను చంపేస్తానంటాడు. రాజు దగ్గర పోవాలన్న మనిషి వణుకుతాడని. ఏ మనిషి అయినా అందరూ చెప్పండి, అమ్మో ఇతను చంపేస్తారు, తొందరపాటు లేదని మాట్లాడితే చంపేస్తారు. అలాంటి చూడండి, ఒక రాజుకి ఇదిగో ఉన్నటువంటి ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఎందుకు? ఆ విగ్రహారాధన నేను చేయనయ్యా. ఇక్కడ స్పష్టంగా చెప్పాడు ఏమని? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆయన ఫోటో పెట్టేది ఒక విగ్రహమే. నువ్వు దేన్ని ఆరాధించాలి? దేవుణ్ణి ఆరాధించాలి, కానీ వేరొక ప్రతిమను ఆరాధించకూడదు. ఏ ప్రతిమైనా ఒకటే ప్రియమైన సహోదరి. అందుకనే చూడండి, ఈ రాజు పెట్టిన బంగారు ప్రతిమకి ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలు భయపడ్డారా? నమస్కరించారా? పూజ చేశారా? చేయలేదు. ఎందుకంటే వాక్యం స్పష్టంగా చెబుతున్నాను. ఒక క్రైస్తవుడిగా చూడండి, ఇదిగో దేవుని యొక్క ప్రజలుగా మారు మనసు పొందిన బిడ్డగా నువ్వు ఎలా ఉండాలి? అన్నిల గురించి మనకు అనవసరం. వారి భక్తి వారిది, మన భక్తి. క్రైస్తవులుగా మనం ఈ పరిశుద్ధాత్మక చూడండి పొందినటువంటి మనము, బాప్టిజం తీసుకున్న మనము చూడండి, ఇదిగో దేవుని యొక్క చూడండి భక్తిలో నడుస్తున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ భక్తి భయం అంటే ఏంటండి? విగ్రహారాధనకు నువ్వు దూరం ఉన్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞలకు నువ్వు చూడండి దేవుని యొక్క ఆజ్ఞలకు భయపడకూడదు. దేవుని యొక్క ఆజ్ఞలు
మొదటిది చూడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వీళ్ళు కూడా చూడండి, యూదులైనటువంటి వీళ్ళు చూడండి ఎలా ఉన్నారంటే, అయ్యా ఇదిగో మేము దేనికి నమస్కరించు, ఒక ఇదికి ప్రతిమ కాదు, అసలు ఇదిగో ఏది పెట్టా కానీ మేము ఆరాధించడం, ఎందుకంటే మేము యెహోవాకి భయపడేవారు. మా దేవుడు చూడది అయ్యా ఇదిగో సర్వశక్తిమంతుడయ్యా, సజీవుడయ్యా అన్నాడు. మనం ఏం చెబుతామండి? మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? సజీవుడేనా? సజీవుడా కాదా చెప్పండి? మన దేవుడు అంట సజీవుడైన దేవుడు. ఆయన చూడండి మరణాన్ని జయించి మరలా తిరిగి లేచినటువంటి సర్వోన్నతుడు. మనం ఆయన భయపడుతున్నావా? ఇంకా చూడండి, నామకార్థమైన క్రైస్తవులు కొన్నాం, నామకార్థమైన భక్తి జీవితం చేస్తున్నాం. ప్రేమైన సహోదరులు, వీరు చూడండి, అయ్యా అవసరమైతే నువ్వు అగ్నిగుండంలో వేయి కానీ మేము మట్టికి ఆ ప్రతిమకు నమస్కరించాం, ఎందుకంటే నువ్వంటే మాకు భయం లేదయ్యా, మా దేవుడు అంటే మాకు భయం, ఆయన ఎందుకు మేము భయభక్తులు కలిగి ఉన్నామయ్యా అని. చూడండి, మీరు ప్రాణాలు సైతం కూడా దేవుడు మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు అన్నాడు. రాజు కోపం వచ్చి ఏం చేశాడంట? అగ్నిగుండాన్ని 7 అంతలు చేశాడు, వేడిని 7 అంతలు అగ్ని చేశాడు. అగ్నిగుండాన్ని 7 అంతలు చేసి బలమైనటువంటి మనుషులు తెచ్చి ఈ ముగ్గురిని ఎత్తి అగ్నిగుండంలో పడవేయమని చెప్తే, ఈ బలమైన మనుషులు చూడండి పట్టుకొని అగ్నిగుండంలో పడేస్తే, ఆ బలమైన మనుషులు బయట ఉన్న మనుషులు ఏమైపోయారంట? కాలిపోయి ఏమయ్యారండి? చచ్చిపోయారంట. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను పడవేసినటువంటి మనుషులు చచ్చిపోయారంట. అలాంటిది అగ్నిగుండంలో పడినటువంటి ఈ మనుషులు ఏమైపోవాలి? ఏమైపోవాలండి? కాలిపోవాలి. అవునా కదా? మరి చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుకున్నట్లయితే, అందుకు రాజు నేను నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చూడండి ఎలాగున్నారంట? షడ్రకు మేషకు అబేద్నెగోలు ముగ్గురని, వీళ్ళ ముగ్గురిని కాళ్ళు చేతులు కట్టేసి అగ్నిలో పడేసారు. ఏం చేశారండి? కాళ్ళు చేతులు కట్టేసి ముగ్గురిని అగ్నిలో పడవేస్తే అంట. ఈ ముగ్గురు ఎలా ఉన్నారంట? బంధించబడి కాలిపోయారా? ఎలా ఉన్నారంటండి? చక్కగా ముగ్గురితో పాటు ఇంకో రూపం కూడా ఉందంట. నలుగురు కలిసి ఏం చేస్తున్నారంట? అగ్నిగుండంలో అటు ఇటు నడుస్తున్నారంట. 4వ రూపం ఎవరిది? ఎలా ఉందంట? దేవదూత రూపం వల్లే. ఎందుకని చెప్పండి? నీ శ్రమ నుంచి కానీ, నీ బాధ నుంచి కానీ, నీ మరణం నుంచి కానీ, నీకున్న ప్రతి దాని నుంచి రక్షిస్తున్నాడండి. కారణం ఏంది? వీరిని ఎందుకు రక్షించాడండి దేవుడు? వీరిలో ఏముంది? యెహోవా యందు భయభక్తులు ఉంది. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు ఏముంది అంట? కావలు ఉండి. మరి మన చుట్టూ ఎందుకు ఉండట్లేదు? మనం విగ్రహారాధన చేస్తాం, ఆచారాలు చేస్తాం, పాపాలు చేస్తాం, వ్యభిచారాలు చేస్తాం, దొంగతనం అన్నీ చేస్తాం. దేవుడి ఆజ్ఞల్ని మీరుతాం. ప్రియమైన సహోదరి సహోదరులు, అలా మీరేమనుకో మన చుట్టూ దేవదూతలు అన్నమాట. ఏముంది? దురాత్మలు ఉంటాయి. అవి నేను చూడండి అనేకమైన పాపం వైపు నడిపిస్తే, చూడిదిగో రాకు వైపు నడిపిస్తే, చూడిదిగో భ్రష్టుడు అయ్యేటట్టు నిన్ను. కాబట్టి అలాంటి భ్రష్ట మనసుని రాకూడదంటే నువ్వేం చేయాలి? దేవుని ఆజ్ఞలకు భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు అంటే ఏంటండి? ఏం చెప్పండి? షడ్రకు మేషకు
రాజుకు భయపడలేదు కానీ దేవుని యొక్క ఆజ్ఞలకి భయపడ్డాను. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నువ్వు దేన్ని పూజించకూడదు, ఏ ప్రతిమని ఏ విగ్రహాన్ని నువ్వు నమస్కరించకూడదు. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఇంకా చూడండి ఇక విగ్రహారాధన చేస్తున్నావు అంటే ఏమని అర్థం? నువ్వు దేవునికి భయపడేవాడు కాదు. నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా నీ ప్రార్థన అంటే ఏంటంట బూడిదలో పోసినట్టు వ్యర్థం. ప్రియమైన సహోదరుడు, ఒక విగ్రహానికి ఆరాధిస్తున్నావంటే నీ భక్తి వ్యర్థం. ప్రియమైన సహోదరుడు, కాబట్టి చూడండి ఇదిగో ఆ ఉన్నటువంటి వారి మరణం నుంచి రక్షించబడి అగ్నిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి యొక్క దేహాలు కానీ వారి యొక్క వస్త్రాలు కానీ వారికి ఉన్నటువంటి సమస్తం కూడా ఏమలేదంట, ఏమలేదండి, కాలిపోలేదంట. కాలే వాసన కూడా వారి వస్త్రాల నుంచి రాలేదంట. ఎందుకని? వారు దేవునికి భయపడేవారు. అలా నువ్వు ఉన్నావా? ఉన్నావండి. చూడండి ఇంకో భక్తుడు ఉన్నాడండి. ఎవరు? దానియేలు అండి. దానియేలు మీద చూడండి కొంతమంది అధికారులు చూడండి అతని మీద అనేకమైనటువంటి నెపాలు పెట్టుకొని రాజు వచ్చి మచ్చపోయి, అయ్యా రాజా ఇదిగో నేను నీకు మాట యోధరా, నిన్ను ఏదంటే ఇదిగో ఏం చదువుతున్నారండి, అయ్యా రాజా ఇదిగో మన దేశంలో కొంతమంది ఏం చేయట్లేదంట, నిన్ను ఆరాధించట్లేదయ్యా, ఇదిగో నువ్వు ఒక ఆజ్ఞ పెట్టు. ఏమని అంటే ఏమని చదువుతున్నారండి, ఒక ఆజ్ఞ పెట్టాయా నువ్వు, ఏమని పెడతామండి, ఇదిగో ఏ దేవుణ్ణి 30 దినాలు నువ్వే దేవుని కానీ ఏ మనిషిని కానీ మొక్కకుండా రాజు నన్నే ఏం చేయాలంట, ఆరాధించాలి. రాజును ఆరాధించిన ఎవరినైనా కానీ దేనిలో ఏమన్నాడండి, సింహానుభవంలో వేయాలని చెప్పి ఒక ఆజ్ఞ తీసుకొచ్చాడు. ఎవరు తెచ్చింది? అధికారులందరూ దానియేలు మీద కక్ష కట్టి, దానియేలు ఎంతో జ్ఞానం కలిగిన వాడు, ఏ తప్పు చేయడానికి, కాబట్టి ఏ తప్పు చేయట్లేదు కాబట్టి వీళ్ళు తెలివిగా ఏం చేశారంటే దేవుడి విషయంలో ఇతను పట్టబడతాడు కాబట్టి, అయ్యా రాజా 30 దినాల పాటు ఏ మనిషిని కానీ ఒక దేవుని కానీ ఆరాధించకుండా నిన్నే ఆరాధించాలి, రాజు నిన్నే పూజించాలి, నిన్నే స్మరించాలని చెప్పి ఒక శాసనాన్ని తీసుకొస్తారంట. ఒక శాసనాన్ని తీసుకొస్తే రాజు కూడా ఏం చేస్తారంటే ఈ దానియేలు మీద ఇది పన్నాగం పడుతున్నానని తెలియక ఏం చేస్తారంటే సరే అలాగే చేద్దాం అని శాసనం మీద ఈ రాజు ముద్రేస్తారండి. రాజు ముద్రతో పాటు ఈ అధిపతులు కూడా వారి ముద్రేస్తారండి. ఎందుకంటే దానియేలును ఈ రాజు ఎవరన్నా స్నేహితులండి. దానియేలు అంటే రాజుకి ఎంతో ఇష్టం అంటాడు. అలాంటి చూడండి కొన్ని దినాల తర్వాత ఈ రాజు వద్దకు చూడండి అధిపతులు వచ్చి ఏం చేస్తున్నారండి, అయ్యా ఇదిగో మన దేశంలో ఏం చేస్తున్నారంట, నిన్ను తప్పితే వేరొక దేవుణ్ణి పూజిస్తున్నారయ్యా ఒక జాతి వాళ్ళు అంటే. ఈ రాజు అన్నాడు ఆ జాతి వారిని తీసుకొచ్చి సింహాల ఫోన్లో వేయమన్నాడు. ఈ వ్యక్తి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదువుకున్నట్లయితే, ఇటు శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొని నన్ను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము మోకాళ్ళని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచు వచ్చెను. ఏం చేశాడు చెప్పండి? దానియేలుకి తెలుసండి రాజును ఆరాధించుకుంటే ఏ దేవుడిని ఆరాధించినా
సింహాల ఫోన్లు వేస్తారని తెలిసి కూడా ఈయన క్రమం ఏందంట, ఈయన వృద్ధుడండి, 80 సంవత్సరాల వయసులో కూడా ఏం చేస్తున్నాడు, తన గదిలోకి పోయి యెరూషలేము తలుపులు తీసి మోకరించి యథాప్రకారముగా ముమ్మార్లు దేవుడికి ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు అన్న దేవుని. చూడండి, ఇదిగో ఆ మాట చూడండి. ప్రజలు చూసి ఈ అధికారులు అంట రాజు దగ్గరికి వెళ్ళి ఈ దానియేలు పేరు చెప్పుకొని ఏం చెబుతున్నారు, ఒక మనుషుడు నిన్ను ఆరాధించట్లేదయ్యా అని చెప్పి ఏం చేస్తున్నారంట, ఏం చేస్తున్నారండి, ఆ మనిషిని మనం శిక్షించాలని శాసనం రాపించారండి. రాపించి రాజుతో పాటు వీళ్ళు కూడా ముద్రేశారు. ఎందుకంటే రాజు అయితే అతన్ని తప్పెంతాడేమోనని భయంతో. అదే మాట ప్రకారం అదంతా జరిగిన తర్వాత ఏం చెబుతున్నారంటే, ఆ మనిషి ఎవరంటే దానియేలయ్య అనగానే రాజు అంట ఆ మాట అనగానే ఏమైపోయాడండి, కలవరపడిపోయాడంట. కలవరపడిపోయి చూడండి, ఆ దానియేలు తెచ్చే విషయం అంట సాయంత్రం వరకు ఏం చేస్తున్నాడండి, రాజు అంట ఈ శాసనాన్ని ఎట్టగట్ట తీర్మానాన్ని రద్దు చేద్దామని చూడండి తన మనసును దృఢపరచుకొని సూర్యుడు అస్తమించే వరకంట ఆ దానియేలు విడిపించాలని ఎంతో ప్రయత్నం చేశారంట. అయినా కానీ మనుషులు కక్ష కట్టి ఏం చేశారండి, తీసుకెళ్లి దానియేలుని సింహాల గృహలో పడేశారు. సింహాల గృహలో పడేస్తే ఆ రాజ్యం మొత్తం రాజుకి ఏం కలిగిందంట, బాధ కలిగిందంట. నిద్ర లేదండి రాజు, నిద్ర లేదు, బాధ కలిగింది. మనమైతే ఏం చేస్తాం, రాజును కనపరుస్తావా లేకపోతే దేవుని కనపరుస్తావా? ఆ సమయంలో ప్రాణాలు దక్కించుకోవడానికి రాజును కనపరుస్తాం, రాజుకు భయపడతాం. మనమైతే దానియేలు దేవునికి భయపడ్డాడు. సింహాల గృహలో పడేస్తే అంట ఆయన ఒక్క మాట కూడా పలకుండా గృహలోనే ప్రార్థన చేసుకున్నాడు. ఈ రాజు చూడండి రాత్రి అంతా నిద్రపోకుండా ఇక ఉన్నటువంటి రాజమందిరంలో ఎటువంటి సంగీత నాదాలు లేకుండా చూడండి బాధగా దానియేలు నిమిత్తం రాజు ప్రార్థన చేశాడండి. ఉదయాన్నే వేకువజామున లేచి అంట ఏం చేశాడండి, దానియేలు గృహ దగ్గరికి వచ్చి అడుగుతున్నాడంట, దానియేలు నీ జీవము గల దేవుని సేవకుడు అయినటువంటి దానియేలు నిత్యము నువ్వు సేవిస్తున్న నీ దేవుడు రక్షించనా అని అడుగుతుంటే దానియేలు ఏమన్నాడంట, రాజు ఏంటండి చిరకాలము జీవించును గాక అన్నాడంట. ఎందుకని చెప్పండి, చూడండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22 వచ్చిన చదువుకున్నట్లయితే ఏం జరిగిందంటండి, సింహాలు ఆయన ఏం చేయకుండా ఎందుకోండి అంట, చూడండి సింహాల బోన్లో మంచి పడిపోతే సింహాలు ఏం చేస్తాయి అండి, ఆహారం లేదు కాబట్టి నవిలి మింగేస్తాయి. మరి చూడండి అక్కడ ఏం జరిగిందన్న, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22 వచ్చిన చదువుకున్నట్లయితే నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మోయించెను. ఎవరు పంపించాడంటే దేవుడు ఎప్పుడు పంపిస్తాడు చెప్పండి, దేవుడు ఆయన దూతల్ని. మనం ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, భయం లేదు భక్తి లేదు చాలా. దేవుడు అంటే భయం ఉండదు, దేవుణ్ణే దూషించే వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణే మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఈ దేవుడు మాకేం చేశాడయ్యా, 8 దినాల నుంచి ప్రార్థనకి వెళ్తున్నా, మా
మమ్మల్ని రక్షించట్లేదు, మాకు ఇదిగో ఎన్నో పొదువులని వాటిని తీర్చట్లేదు, ఇంకా ఇదిగో మా కుటుంబాలు ఇదిగో ఇంకా పేరు స్థితిలో ఉంది, లేదంటే ఇదిగో నేను ఎంత ప్రార్థన చేసినా నాకు స్వస్థత రావట్లేదు, ఏం దేవుడేదయ్యా అని దేవుని దూషించేవాళ్ళు ఉన్నారని. నువ్వు కరెక్ట్గా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించు. షడ్రకు మేషకు అభినగు దాని చూడండి, యెహోవా యందు భయభక్తులు కలవారు. చూడండి ఆ దూతలు ఏం చేస్తాయంట, కావలుగా ఉండి దాని అనే విషయంలో కూడా చూడండి, ఇదిగో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ దోతలు ఎలా ఉంది, కావలుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావు అప్పుడు ఆ దోతలు కావలుగా ఉంటాయి ప్రేమ. కాబట్టి నువ్వు అలాంటి భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడిని చుట్టూ లక్ష్యం ఉంచుతాడు. కాబట్టి ఆ విధంగా జీవించాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న మాటలు దేవుడు తన వెనుకల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి వందనాలండి.